కొంతమంది శాస్త్రవేత్తలు చనిపోయిన ఒక ముసలాడి శవాన్ని ఒక ప్రత్యేకమైన గదిలో పెట్టి నిజంగా ఆత్మలు ఉన్నాయా లేవా అనేది పరిశోధన చేస్తూ ఉంటారు. అయితే ప్రయోగం స్టార్ట్ అయిన కొద్దిసేపటికే ముసలాడి శవంలో నుండి అతడి ఆత్మ బయటికి వచ్చి ఆ గదిలో నుండి బయటకు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఆ ముసలాడి ఆత్మ అక్కడ ఉన్న ఒక డాక్టర్ అమ్మాయికి మాత్రమే కనపడుతుంది. అలాగే ఆశ్చర్యంగా అక్కడ ఉన్న మిగతా వాళ్ళెవరూ ఆ ముసలాడి ఆత్మను చూడలేకపోతారు. కాని అతడి ఆత్మ మాత్రం దేనినో చూసి భయపడుతూ అక్కడ నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అలాగే ఆ ముసలాడి ఆత్మ వెంటనే డాక్టర్ని పిలుస్తూ తనను గదిలో నుంచి విడిపించమని వేడుకుంటుంది. కాని డాక్టర్ మాత్రం నేను బయట ఉండడం వల్ల నిన్ను కాపాడలేనని చెప్తుంది. ఇంతలో ఆ ముసలాడి ఆత్మ భయంతో వణుకుతూ గట్టిగా అరుస్తూ ఆ గదిలో ఒక మూలకు వెళ్ళిపోతుంది. అదే సమయంలో ఆ గదిలోకి ఏదో గుర్తు తెలియని శక్తి ప్రవేశిస్తుందని వీళ్ళకి సిగ్నల్ వస్తూ ఉంటుంది. అప్పుడు వీరంతా దేవుడే లోపలికి వచ్చి ఆ ముసలాడి ఆత్మను పైకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడని అనుకుంటారు. కాని డాక్టర్ మాత్రం లోపలికి వెళ్లేది దేవుడు కాదని అది దుష్టశక్తి అయి ఉండవచ్చని మనం వెంటనే అతడి ఆత్మను కాపాడాలని అంటుంది. అలాగే డాక్టర్ ఆ గదికి వెళ్లే కరెంటు సప్లైని ఒక్కసారిగా కట్ చేస్తుంది. అయినప్పటికీ ఆ ముసలాడి ఆత్మ ఉన్న గదిలో ఒక్కసారిగా పైనుండి తెల్లటి కాంతి రాగా అతడి ఆత్మ ఆ తెల్లటి కాంతిలో కలిసిపోతుంది. కాని ఆ తర్వాత వీళ్ళకి మళ్లీ సిగ్నల్ వస్తూ లోపలికి వచ్చిన ఆ గుర్తు తెలియని ఆత్మ ఆ గదిలోనే ఇరుక్కుపోయిందని అర్థమవుతుంది. అలాగే వీళ్ళు లోపల ఉన్న ఆ గుర్తు తెలియని శక్తిని ఓపెన్ చేసి చూడాలనుకుంటారు. అలాగే అక్కడ ఉన్న డాక్టర్తో నీకేమైనా ఆ శక్తి కనపడుతుందా అని అడుగుతారు. అప్పుడు డాక్టర్ చూడగా ఆమెకు ఒక భయంకరమైన దుష్ట ఆత్మ ఆ గది లోపల ఉండడం కనపడుతుంది. అంతేకాకుండా ఆ దుష్టశక్తి డాక్టర్ను మాట్లాడవద్దని సైగ చేస్తుంది. ఆ తరువాత ఏమైందో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.